అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే నేటి సీఎం వరంగల్ పర్యటన రద్దు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హన్మకొండ పర్యటన అయితే వాయిదా పడినట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధి హన్మకొండలో నూతనంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం, నయీం నగర్ నాలాపై బ్రిడ్జీలను సీఎం సోమవారం ప్రారంభించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అదేవిధంగా వరంగల్లోని హార్జా తండాలోని మోడల్ అంగన్వాడీ కేంద్రం కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ఇటీవలే వరంగల్ కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. అయితే ఈ సీఎం పర్యటన వాయిదా కారణంగా ఈ మోడల్ అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవం అయితే వాయిదా పడింది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో రాష్ట్ర సచివాలయంలో కేంద్ర ఆర్థిక బృందంతో సమావేశం ఉన్నందున వరంగల్ జిల్లా పర్యటన రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 2వ తేదీన హన్మకొండకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు కూడా మరి ఆగ్రాకి 2 రోజుల పర్యటన నిమిత్తం వెళ్తున్నారు. కాబట్టి వరంగల్లోని మరి ఆర్జా తండాలోని అంగన్వాడీ కేంద్రాలని ఓపెనింగ్ చేయడానికైతే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే అసలు ఈ వరంగల్లో హార్జా తండాలో ఏర్పాటు చేసే మోడల్ అంగన్వాడీ కేంద్రం యొక్క ఉద్దేశం ఏంటో ఇక్కడ డిస్కస్ చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం అయితే అంగన్వాడీల్లో ప్రాథమిక విద్యను కొనసాగించాలా, ప్రైమరీ స్కూల్లో ప్రాథమిక విద్యను కొనసాగించాలా అనే దాని మీద క్లారిటీ లేకపోవడంతో విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ట్రయల్ రన్గా వరంగల్ జిల్లాలోని హార్జా తండాలో 12 మంది ఉన్న ఒక అంగన్వాడీ కేంద్రాన్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. ఈ అంగన్వాడీ కేంద్రంలో నర్సరీ నుంచి 3వ తరగతి వరకు ఇక్కడ బోధించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక మోడల్ అంగన్వాడీ కేంద్రంగా తయారు చేశారు. అసలు దీనివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయని దీన్ని ఒక ట్రయల్గా మోడల్ అంగన్వాడీ కేంద్రంగా రూపొందిస్తున్నారు. ఈ అంగన్వాడీ కేంద్రానికి 2 టీచర్లను కూడా అలాట్ చేయడం జరుగుతుంది. అక్కడ అంగన్వాడీ టీచర్ ఉంది, ఆయా ఉంది. మరి నర్సరీ నుంచి 3వ తరగతి వరకు బోధిస్తారు. ఈ మోడల్ అంగన్వాడీ కేంద్రం వచ్చేటువంటి ఫలితాలను బట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ నుంచి 3వ తరగతి వరకు ప్రారంభించాలా, మరి లేకుంటే ఈ నర్సరీ నుంచి 3వ తరగతి వరకు ప్రైమరీ స్కూల్లో కొనసాగించాలా అనే దాని మీద నిర్ణయం తీసుకునేటట్టు తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైతేనేం ఈరోజైతే సీఎం గారు ఈ మోడల్ అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కానీ ఈరోజు వాయిదా పడింది. మరి అక్టోబర్ 2వ తేదీన వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్ అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవ సమయంలో అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి జీతాల పెంపు విషయంలో కానీ ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారంపై కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు వరాల జల్లు ప్రకటించే అవకాశం ఉందని అందరూ ఆశపడ్డారు. కానీ ప్రస్తుతానికైతే నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. మరి అక్టోబర్ 2వ తేదీనైనా మరి ఈ అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చి అంగన్వాడీ టీచర్లు, ఆయాల యొక్క జీతాల సమస్యలు, ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.